సార్ ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమైనా కంటి తోడుపు చర్య కింద ఒక్కరోజు పండుకున్నారు. పండుకోవడానికి ఏం చేశారు? పోకముందే ఆ రూమ్లలో ఏసీలు పెట్టించుకొని ఆ బెడ్లు వేసుకొని కొత్త బెడ్లు వేసుకొని ఆ ప్రజలు ఎట్లా పండుకుంటారో అట్లా పండుకుంటే అప్పుడు వీళ్ళు నిజంగా చిత్తశుద్ధి ఉంది అని మేము అనుకునే వాళ్ళం. కంటి తోడుపు ఒక ముసలి కన్నీళ్ళు కాల్చి అక్కడ పోయి ఈటీల రాజేందర్ రోజు వేప పుల్లతోనే ముఖం తోడుకుంటుడా? మీరు చెప్పండి. అలా వేసుకొని తోవాలు వేసుకొని వేప పుల్ల వేసుకొని ముఖం కడుకుంటూ వస్తున్నాడు ఈటీల రాజేందర్. మరి అదేవిధంగా ఈయన కూర్చొని కొత్త స్టీల్ ప్లేట్లు తెచ్చుకొని వాళ్ళు ఏ ప్లేట్లు తింటారో ఆ ప్లేట్లు తినాలి. మరి కిషన్ రెడ్డి గారు పోయి కొత్త స్టీల్ ప్లేట్లు తెప్పించుకొని బయటికి ఇడ్లీలు వాళ్ళు వండిన ఇడ్లీలు తినేది ఉండే, లేకుంటే వాళ్ళు తినేది జొన్న రొట్టె తినేది ఉండే, వాళ్ళ రొట్టె తినేది కారం రొట్టె తినేది ఉండే. అట్లా చేయకుండా ఒక 300 మంది ముందే ఇళ్ళలో పోయి ఇండ్లు తీసుకొని ఆ ఇల్లు అంత క్లీన్ చేసుకొని అలా ఏసీలు ఫిట్ చేయించుకొని అన్ని ఫిట్ చేయించుకొని పోయి ఎవరిని మరి మీరు మభ్యపెట్టడానికి ఎవరిని మరి తప్పుదో పట్టించిన ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీరు మీ రాజకీయ పబ్బం గురించి మీరు చేసే ప్రతి డ్రామా అందరు చూస్తున్నారు. మూసి ప్రక్షాళన జరగాలనేది సంకల్పం ఉంది అందరికీ. ఎందుకంటే హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇంకా పెరుగుతుంది. హైదరాబాద్కు ఉన్నటువంటి ఇది ఇమేజ్ ఇంకా పెరిగేటువంటి అవకాశం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.